హాయ్! అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన ఛానల్ 'మన గ్రామ విజ్డమ్' ఛానల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము అతి ముఖ్యమైన అందరికీ ఉపయోగపడే ముఖ్యంగా యూత్‌కి ప్రతి మనిషికి ఉపయోగపడేది వాళ్ళు ఏ వృత్తిలోనైనా ఉన్ని స్టూడెంట్ గావచ్చు, వ్యాపారంలో గావచ్చు, ఉద్యోగంలో గావచ్చు, ఏ వృత్తిలోనైనా ఉన్ని వాళ్ళకి ఉపయోగపడే 4 విషయాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దామనమాట. అవేంటంటే స్వాట్ అనాలిసిస్. స్వాట్ అంటే ఎస్‌డబ్ల్యూఓటీ. స్వాట్ అనాలిసిస్ అంటే ఎస్ అంటే స్ట్రెంగ్త్స్, డబ్ల్యూ అంటే వీక్‌నెసెస్, ఓ అంటే ఆపర్చునిటీస్, టీ అంటే థ్రెట్స్. ఇది నార్మల్‌గా పెద్ద పెద్ద కంపెనీల్లో వాళ్ళ ఉద్యోగస్తులకు కంపెనీలు ట్రైనర్స్‌ని పిలిపించి వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తారనమాట ఈ టాపిక్ పైన. ముఖ్యంగా మన నా ఎంబీఏ చదివే రోజుల్లో గూడా మన లెసన్స్‌లో దీని గురించి లెసన్స్ ఉండేవన్నమాట. ఇది చాలా ప్రతి వ్యక్తి జీవితంలో ఈ 4 విషయాలను తెలుసుకొని, దాన్ని తదనుగుణంగా వాటిని వాళ్ళ వాళ్ళ జీవితంలో అమలు పరిస్తే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ జీవితంలో విజయాలు సాధిస్తారనమాట. ఇక్కడ మనము 4 పాయింట్స్ అని చెప్పాం కదా! ఫస్ట్ పాయింట్‌కొస్తే బలాలు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి బలహీనతలు. థర్డ్ పాయింట్ వచ్చేసి అవకాశాలు. ఫోర్త్ పాయింట్ వచ్చేసి అపాయాలు. ప్రతి వ్యక్తి జీవితంలో ఈ 4 విషయాలు వాళ్ళ వాళ్ళ వృత్తిలో చేసే పనిలో ఉంటాయన్నమాట. ఇక్కడ బలాల్ని మనం ఏం చేయాలి? పెంచుకోవాలి. మనకుండే బలాలు ఏమున్నాయో వాటిని మనం గమనించి వాటిని పెంచుకోవాలన్నమాట. బలహీనతలు వాటిని తగ్గించుకోవాలి. అవకాశాల్ని అందిపుచ్చుకోవాలి. అపాయాల్ని అధిగమించాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ బలాలకొస్తే, బలాల్ని పెంచుకోవాలి అనుకున్నాం కదా! బలాలంటే ఏంటి? మనిషి తనకు తాను గమనించుకోవాలి. సైలెంట్‌గా ఒక చోట కూర్చొని, తనకి బలాలేమున్నాయి? తాను తన లైఫ్‌లో ఇంతవరకు సాధించిన విజయాలేమున్నాయి? వాటిని తలుచుకొని వాటిపైన వర్కౌట్ చేసుకోవాలి. వాటిని ఇంకా ఎక్కువ దృష్టి పెట్టి వాటిని పెంచుకోవడానికి ట్రై చేయాలనమాట. ముఖ్యంగా జనరల్‌గా ఒక వ్యక్తికి బలాలేముంటాయంటే ప్రతి వ్యక్తికి రక వాళ్ళకు అంటే వేరే వ్యక్తితో పోల్చినప్పుడు ఈయనకి ప్రత్యేకంగా కొన్ని బలాలుంటాయి. ఆ బలాలేంటో గమనించుకోవాలనమాట. ఇక్కడ ముఖ్యంగా బలాలు ఎగ్జాంపుల్‌గా మాట్లాడితే సమయ పాలన. అంటే కొంతమంది ఏదైనా పని అప్పజెపితే టైంకి చేసేస్తారనమాట. ఏదైనా విద్యార్థి ఈ టైంకి ఈ టాపిక్ కంప్లీట్ చేసేసి రేపటి రోజున టీచర్ చెప్పింది హోంవర్క్ సబ్మిట్ చేశాడంటే ఆయన ఖచ్చితంగా సమయపాలన పాటించినట్ల. అలా వాళ్ళకి తెలియకుండానే ఆ పని చేస్తుంటారనమాట. ఆ పనిని మనము దృష్టిలో ఉంచుకొని అటువంటి గుణాలు, లక్షణాలు మనలో ఏమున్నాయో గమనించుకొని వాటిపైన ఇంకా దాన్ని మలుచుకోవాలి. ఒక శిల్పి శిల్పాన్ని ఎలా మలుచుతాడో అలా మన వ్యక్తిత్వాన్ని మనము అలా మలుచుకోవాలి. ఇంకా దాన్ని పెంచుకుంటే ఖచ్చితంగా లైఫ్‌లో చాలా మంచి స్టేటస్‌లో ఉంటాము. వ్యక్తిత్వం నమ్మకైన పేరు. ఒకరికి చాలా వ్యక్తిత్వం చాలా మంచిగా ఉంటది. కానీ వాళ్ళు దాన్ని గుర్తించరు. మంచి మృదు స్వభావం కలిగి ఉంటారు. సమాజంలో ఒక నిజాయితీ, మంచి వ్యక్తిత్వంతో మళ్ళీ పేరు గూడా పలానా వ్యక్తి మంచివాడబ్బా! వాళ్ళని నమ్మొచ్చు అనే ఒక పేరు అనేది ఒక కుటుంబానికి గాని, ఒక వ్యక్తికి గాని ఉంటుందనమాట. దాన్ని తను ఆ వ్యక్తి దాన్ని ఒక బలంగా ఏర్పరుచుకొని దాని చుట్టూ ఒక బిజినెస్‌ని గాని, లేకుంటే ఏదన్నా వృత్తిని గాని, చేయి వృత్తి గాని చేసుకుంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి అనేది విజయం సాధిస్తారు. అలాగే మంచి నైపుణ్యం ఇప్పుడే మాట్లాడుకున్నాం గదా! మంచి పని ఏదైనా అప్పజెపితే నీట్‌గా చేసేవాళ్ళుంటారనమాట. ఆ మంచి నైపుణ్యాన్ని మనం ఇంకా దృష్టి పెట్టి, ఇంకా ట్రైనింగ్‌లు అవి తీసుకొని దాన్ని ఇంకా ఎక్కువ ఆహ్, నాలెడ్జ్ ఉండే విధంగా ఎక్కువ దాంట్లో ఇంకా నిష్ణాతుడుగా తయారు కావాలనమాట. అలాగే ఆర్థిక స్థిరత్వం. కొంతమందికి మంచి పొలాలుంటాయి, మంచి ఆస్తులుంటాయి. వాటిని వాళ్ళు గుర్తించుకోక వాటిని స్తబ్దుగా అట్లే ఐడియల్‌గా ఉంచేస్తారనమాట. వాటిపైన మళ్ళీ ఇట్లా గుర్తించి నాకు ఆస్తులున్నాయి గదా! దాని ద్వారా ఇంకేమన్నా మనము ఇంకా ఏదన్నా సంపద సృష్టించొచ్చా? నలుగురికి ఉపయోగపడే విధంగా ఏదైనా చేయొచ్చా? అనే విషయం పైన మనము వర్కౌట్ చేసుకోవాలనమాట. అలాగే అంతవరకు ఆ వ్యక్తి గర్వంగా అనిపించే విజయాలుంటాయి. ప్రతి వ్యక్తికి ఓహ్! పలానా 10థ్ క్లాస్‌లో మంచి మార్కులు సాధిచ్చాను. మళ్ళీ ఇప్పుడెందుకు ఫెయిల్ అయితున్నాను?
అప్పుడేమో విజయాలు సాధించాను. అప్పుడు విజయాలు సాధించడానికి మనం ఏం జేశామో, మనకి ఎటువంటి మన లక్షణాల వలన ఆ విజయాలొచ్చాయి అనేవి గుర్తించి, ఖచ్చితంగా వాటిని మనం అమలు పరిస్తే ఖచ్చితంగా మనము విజయం సాధిస్తామనమాట. వివేకానందుడు అంటాడు, "అంతా శక్తి నీలోనే ఉంది. నువ్వు ఏదైనా చేయగలవనేసి." అంటే ప్రతి వ్యక్తికి శక్తి ఉంటాది. అంతా ఉంటది. మనం గుర్తించాలా. ఇది రామాయణంలోకి పోతే మనము ఆంజనేయునికి తన శక్తి తనకు తెలియదు. ఒకసారి మన రావణాసురుడు సీతను లంకకు తీసుకెళ్ళినప్పుడు, అప్పుడు అందరూ ఆ సముద్రాలు సప్త సముద్రాలు దాటడానికి భయపడుతుంటే, హనుమంతుడు గూడా భయపడినాడు. తన వల్ల కాదనుకున్నాడు. బట్ జాంబవంతుడు అనే మంచి దర్శకుడు హనుమా నీలో మంచి అపారమైన శక్తి దాగుంది. నువ్వు అనుకుంటే దీన్ని సముద్రాన్ని లంకించవచ్చు అంటే, అప్పుడు తన శక్తి అనేది మేల్కొల్పి అతను ఈజీగా సముద్రం దాటి లంకను చేరుకోగలిగాడనమాట. అట్లా ప్రతి వ్యక్తి ఆహ్, దీంట్లో శక్తి దాగి ఉంటుందన్నమాట. ఆ శక్తిని గుర్తించి ఒక మంచి స్నేహితుని గాని, మంచి గురువు గాని సంప్రదించి వాళ్ళ మార్గదర్శనం నడిస్తే ఖచ్చితంగా మనకి మన బలాల్ని ఇంకా పెంచుకోవచ్చనమాట. అలాగే బలహీనతల్ని తగ్గించుకోవాలి. బలహీనతలంటే ముఖ్యంగా పల్లెటూరులో చాలా బాధాకరమైన విషయం ఏమంటే, నేను చూస్తుంటాం గదా! పల్లెటూరులో చాలామంది మంచి సంపాదన చేస్తుంటారు. రోజుకు 500, రూ. 1000, 2000 కూడా చేస్తుంటారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే సాయంత్రానికల్లా దాన్ని కరిగించేస్తారు. అలాంటప్పుడు వాళ్ళ కుటుంబం గాని, వాళ్ళు గాని ఎలా ముందుకొస్తారు చెప్పండి? అవి అవి ఎందుకు జరుగుతున్నాయంటే చెడు అలవాట్ల వలన, జూదాలు, వ్యసనాలు వీటన్నిటిని మనము తట్టుకొని క్రమక్రమంగా బయటికి వస్తే కంట్రోల్‌గా ఉంటూ, లిమిటెడ్‌గా ఉంటూ, క్రమక్రమంగా బయటికి వస్తే, ఆ చెడు అలవాట్ల నుంచి, వ్యసనాల నుంచి ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాము. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టాలండి. ప్రతి వ్యక్తి, ప్రతి యువకుడు, ప్రతి రైతు, ప్రతి విద్యార్థి దీనిపైన ముఖ్యంగా బలహీనతల పైన దృష్టి పెట్టాలి. బలహీనతలు ముఖ్యంగా మన యువతని దెబ్బతీసే బలహీనతలేమున్నాయంటే చెడు అలవాట్లు, తాగుడుకు బానిస అవ్వడము, జూదానికి బానిస అవ్వడము. దీన్ని ఖచ్చితంగా గుర్తించి ఒకేసారి వదలడం కష్టం. కానీ క్రమక్రమంగా మనము వాటి ద్వారా బయటకొచ్చి వీటిని బలాల పైన కాన్సంట్రేట్ చేసి మనము విజయం సాధించాలి. అలాగే ఇది ఇంపార్టెంట్. చెడు వాసనల పైన యువత ప్లీజ్ దృష్టి పెట్టండి. దృష్టి పెట్టండి. మనకి అపారమైన అవకాశాలున్నాయి. మనకి ఇండియా చాలా గ్రోత్ మోడ్‌లో ఉంది. ప్రపంచ దేశాలు మనల్ని చూస్తున్నాయి. మనము ప్రపంచ దేశాలకు అవసరమైంది. ఎందుకంటే మనము ఎక్కువ యూత్ జనాభా ఉన్నాము. మనం అవసరం. యువత చెడు దారులు పట్టకండి. వాటిని వదిలించుకోండి. హ్మ్. నెక్స్ట్ మనము నలుగురిలో మాట్లాడలేకపోవడం. కొంతమంది యూత్ ప్రతి వ్యక్తి ఆహ్, నలుగురిలో మాట్లాడాలంటే ఇబ్బంది పడుతుంటాడు. అట్లాంటివి గూడా మనము నిదానంగా కొంచెం ట్రై జేసి నలుగురిలో మాట్లాడేటట్ల మనము ఒక ఆహ్, భయాన్ని వదిలించుకొని నలుగురిలో మాట్లాడేటట్ల చేసుకోవాలనమాట. ఇంకోటి సమయపాలన లేకపోవడం. కొంతమంది వ్యక్తులు సమయాన్ని పాటించరనమాట. ఏదైనా సేల్స్ గాని, ఏదైనా ఏదైనా ఒక పని అప్పజెప్పడం గాని, లేకుంటే ఏదైనా ఒక వస్తువుని తయారు జేస్తామని జెప్పింటారు. పలానా టైంకని జెప్పింటారు. కానీ దాన్ని వాళ్ళు పాటించరనమాట. అక్కడ మన బ్రాండ్ అనేది దెబ్బతింటదనమాట. దాన్ని గూడా మనం గుర్తించుకొని దానిపైన వర్కౌట్ చేయాలి. పెట్టుబడి కొరత. కొంతమందికి అన్ని ప్లాన్స్ ఉంటాయి. కానీ పెట్టుబడి అనేది ఉండదన్నమాట. ఈ బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి. ఇతర మంచి వ్యవసాయం చేయాలనే ప్లాన్ ఉంటది. కానీ పెట్టుబడి అనేది ఉండదు. ఆ పెట్టుబడి కొరత గూడా ఒక బలహీనత కింద మనం చూస్తే దాన్ని ఎలా అధిగమించాలి? మనకున్న అవకాశాలేంటి? అనే వాటి మీద దృష్టి పెట్టి మనము చేసుకోవాలన్నమాట. అనుభవం లేకపోవడం. కొ కొంతమందికి అనుభవం లేదు. నేను ఆ పని చేయలేను. నాకు ట్రైనింగ్ కావాలి. అది కావాలి, ఇది కావాలి అనేసి అంటుంటారు. కానీ అనుభవం సంపాదించి ఒక మంచి ట్రైనర్‌తో కానీ, ఒక మంచి ఆల్రెడీ అనుభవం ఉన్న వ్యక్తితో మనము మాట్లాడి వాళ్ళ దగ్గర మనము మార్గదర్శనం తీసుకొని దాన్ని అధిగమించొచ్చనమాట. మన ఈయన చెప్తారు వివేకానందుడు. మన ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి. మనం ఎంత పాజిటివ్‌గుంటే మన కుటుంబం గాని, మనం ఉండే చుట్టూ పరిసరాలు గాని అంత పాజిటివ్‌గా ఉంటాయన్నమాట. మన ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి. అంటే మనం చెడు అలవాట్లు ఉండే వాటితో ఫ్రెండ్‌షిప్ చేయడం గాని, ఎప్పుడు నెగెటివ్‌గా ఉండడం గాని ఉంటే ఖచ్చితంగా
మన లైఫ్ గూడా నెగెటివ్ ఆలోచనలతోనే ఉంటుందనమాట. కాబట్టి ఎప్పుడూ మనము పాజిటివ్‌గానే ఉండాలనమాట. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసి అవకాశాలు, ఆపర్చునిటీస్ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. ఇప్పుడు మనకి అపారమైన అవకాశాలున్నాయి. కోకొల్లల అవకాశాలు. మన ఇంటి దగ్గరే అవకాశాలున్నాయి. మనం అందిపుచ్చుకోవాలి. అవి ఏంటంటే అడ్వాన్స్ టెక్నాలజీ. మన టెక్నాలజీ చూడండి ఎంత అడ్వాన్స్‌డ్‌గా ఉంది. ఒక 15 ఇయర్స్ బ్యాక్, ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసినప్పుడు ఇప్పుడు సెకండ్‌లలో అంతా మనకి ప్రపంచ జ్ఞానం అంతా తెలిసిపోతాంది. హ్మ్. ఆ అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. ఇంకా ఏదైనా బిజినెస్ చేయాలంటే మనకి ఫినాన్స్ పరంగా, మనకి లోన్‌ల పరంగా ఏ అవకాశాలున్నాయంటే ముఖ్యంగా పల్లెటూరులో డ్వాక్రా రుణాలు. డ్వాక్రా రుణాలు ఖచ్చితంగా మనకి తక్కువ వడ్డీకి ఈజీగా దొరికే లోన్‌లు ఏమన్నా ఉన్నాయంటే డ్వాక్రా రుణాలు. వాటిని సక్రమంగా కట్టుకొని ఒక గుడ్‌విల్ మన బ్యాంకులో ఒక పలానా గ్రూప్ మంచి గుడ్‌విల్, మంచి క్రెడిట్ వర్తినెస్ అని అనిపిస్తే మంచి లోన్‌లు ఇస్తున్నారు. తక్కువ వడ్డీకే, తక్కువ ప్రాసెసింగ్ ఫీస్‌తో ఆహ్, గవర్నమెంట్ బ్యాకప్‌తో మంచి లోన్‌లు ఇస్తున్నారనమాట. ఆ లోన్‌ని మనము అందిపుచ్చుకొని దాని చుట్టూ ఒక బిజినెస్‌నని మనము ఏ బిజినెస్‌లో మనం ఇంట్రెస్ట్ ఉన్నామో ఆ బిజినెస్‌ని మనము చేసుకోవాలనమాట. అలాగే రకరకాల ప్రభుత్వ పథకాలుంటాయి. వాటిని గుర్తించాలా. ఆన్‌లైన్ కోర్సులుంటాయి. వాటిని గుర్తించుకొని, ఇంటి నుంచి చేసే ఉద్యోగాలుంటాయి. వాటిని గుర్తించాలా. కొంతమంది కొన్ని ఏరియాల్లో కొన్ని వస్తువులు కొరత ఉంటది. కొన్ని వస్తువులు గాని, కొన్ని సర్వీసెస్ అంటే కొన్ని సర్వీసెస్ లేకపోవడం మనం గమనిస్తుంటాం. హోటల్స్ గాని లేకపోవడం, మంచి ఫుడ్ దొరకకపోవడము, లేకుంటే ఫలానా ఎరువులు దొరక్కపోవడము, లేకుంటే ఆర్గానిక్ ఫుడ్స్ దొరక్కపోవడము, ఇవన్నీ మనం గమనిస్తుంటాం. అక్కడ లేని వాటిని మనం దృష్టి మరల్చి ఆహ్, వాటిని ఎలా మనము తయారు జేయాలి? వాటిని ఎలా మార్కెటింగ్ చేయాలి? వాటిని ఎలా మనం ప్రజలకు తీసుకెళ్ళాలనేది అది మనకి కంటికి అందరికి కనబడదు. కానీ మనకు ప్రత్యేకంగా అవకాశాలు వైపు చూస్తున్న వాళ్ళకి కనబడుతుంటాయి. అట్లాంటి అవకాశాల్ని మనం అందిపుచ్చుకొని వాటిపైన వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా మనము విజయం సాధిస్తామనమాట. అలాగే మనం ఫోర్త్ పాయింట్ వచ్చేసి థ్రెట్స్. థ్రెట్స్ అంటే అపాయాలు. వాటిని ఎలాగా అధిగమించాలి. అపాయాలంటే ఎగ్జాంపుల్‌గా మనము ప్రస్తుత వృత్తిలో పోటీ. మనం ప్రస్తుతం ఏదైనా బిజినెస్ చేస్తా ఉంటాము. పక్కనే అదే బిజినెస్ సంబంధించిన ఇంకోరు షాప్ పెడతారు. అప్పుడు మనకు పోటీ ఉంటది. ఆ పోటీని ఎలా ఎలా అధిగమించాలంటే నువ్వు ఎప్పుడు ది బెస్ట్‌గా ఉండాలి. అంటే ఎంత షాపు పెట్టినా మనం బెస్ట్ క్వాలిటీ విత్ రీజనబుల్ ప్రైస్ ఇస్తే ఖచ్చితంగా మనము ఆ బిజినెస్ సక్సెస్ అవుతాం. అలాగే అందరూ పెడితే వడ్లు పంట ఏసేస్తారు. అందరూ ఏస్తే మిర్చి పంట ఏసేస్తారు. అందరూ ఏస్తే పత్తి పంట వేసేస్తారు. అలా గాకుండా మనకి మార్కెట్‌లో ఏది డిమాండ్ ఉంది? దాన్ని కొంచెం అనాలిసిస్ చేసి మనం వేసుకుంటే మనకి మన మనం ప్రొడక్షన్ చేసే ప్రొడక్ట్‌కి మనకి పోటీ ఉంటే గూడా మనము తట్టుకోగలమన్నమాట. అలాగే మారుతున్న సాంకేతికత. ఇప్పుడు టెక్నాలజీ మారుతా ఉంటది. దాన్ని మారుతున్న కొద్దీ ఏ ఫీల్డ్‌లోనైనా గాని మారుతా ఉంటది. వ్యవసాయంలో గాని అన్నిట్లో గూడా మారుతా ఉంటది. దానికి మనం తగ్గట్టుగా మా అడ్వాన్స్ టెక్నాలజీని నేర్చుకుంటూ మనము ముందుకెళ్తే ఖచ్చితంగా లైఫ్‌లో విజయం సాధిస్తాము. ఇలా ప్రతి విషయం ఈ 4 విషయాలు ఖచ్చితంగా ముఖ్యమండి. నేను జనరల్‌గా చెప్పాను. కానీ మనము ఒక సైలెంట్‌గా ఒక 10 నిమిషాలు కూర్చొని మనకున్న బలాలేంటి? ప్రతి వ్యక్తి నాకున్న బలాలేంటి అని ఆలోచించాల. నాకున్న బలహీనతలేంటి? నాకున్న అవకాశాలేంటి? నాకున్న అపాయాలేంటి? ఈ 4 విషయాల పైన కూర్చొని ఒకసారి ఒక పేపర్ పైన పెట్టుకొని దాని పైన వర్కౌట్ చేస్తే ఖచ్చితంగా 100కి 100% ఎందుకంటే ఇది నేను చెప్పింది గాదు. ఒక శాస్త్రజ్ఞులు దీన్ని కనుక్కొని ఒక పాఠాంశంగా మేనేజ్‌మెంట్ కోర్స్‌లో అంటే ఎంబీఏ కోర్స్‌లో పెద్ద పెద్ద కంపెనీస్‌లో దీన్ని ఒక 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 ట్రైనింగ్‌గా ఇస్తుంటారనమాట. అది ప్రతి వ్యక్తికి యూజ్ ఓన్లీ ఉద్యోగస్తులకు కాదు, ఓన్లీ స్టూడెంట్స్‌కి కాదు. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలో ఇది అవసరమైన విశ్లేషణ. దీన్ని ఖచ్చితంగా మనము కాన్సంట్రేట్ చేసి మీరు ఒక పేపర్ పైన ఈ విషయాలన్నీ రాసుకొని మనకుండే ఈ 4 లక్షణాలు ఎలా ఉన్నాయి? వాటిని ఎలా మనము వర్కౌట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో మనము ఒక చార్ట్ తయారు చేసుకొని దానికి మనం వర్కౌట్ చేసుకుంటే ఖచ్చితంగా మన లైఫ్‌లో విజయం సాధిస్తారనేసి ఆశిస్తూ థాంక్ యూ సో మచ్.